కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే వైసీపీ నాయకులకు సంబంధించి వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి వెలికి తీస్తుంది. అప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి, అప్పుడున్నటువంటి మంత్రులు కానివ్వండి, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ఆఫీసులపైన, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. అయితే దాన్ని న్యాయపరంగా, లీగల్గా ఎలాంటి శిక్షలు వేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన మాత్రం దానికి న్యాయపరంగానే వెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలంటూ కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించి ఆయన పైన వెతుకులాట కూడా స్టార్ట్ చేసింది. ఇక మరో వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడికి సంబంధించి అగ్రిగోల్డ్లో అసైన్డ్ భూములకు సంబంధించి కొంత లింకప్ ఉన్నటువంటి దానికి వాటిని కూడా అక్రమంగా దోచేశారు. సర్వే నెంబర్లు మార్చి 88 సర్వే నెంబర్ నుంచి 87 సర్వే నెంబర్కి మార్చి దాదాపు 12 కోట్లకు సంబంధించిన భూమిని అక్రమంగా కొట్టేశారంటూ కూడా ఆయన మీద ఒక ఆరోపణ చేసి ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరొక 2 మంత్రులు చేరారు. మంత్రి ఆర్కే రోజా, ధర్మాన కృష్ణదాస్ని కూడా ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి కేసు ఏమిటంటే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఆ ప్రోగ్రాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2023లో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాము, క్రీడాకారులకు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంలో కొంత అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణ. ఒక కబడ్డీ ప్లేయర్, కబడ్డీ కోచ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దీని మీద కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి ఏపీసీఐడి చూసిన తర్వాత దాన్ని విచారణ చేయించాలని చెప్పేసి కూడా తెలిపారు. దానికి సంబంధించి కృష్ణా జిల్లా డీజీకి కూడా లేఖ అందించారు. దానికి సంబంధించి రోజాకి అలాగే కృష్ణదాస్కి కూడా నోటీసులు పంపించారు. వీళ్ళిద్దరిని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి తెలిపారు. అయితే దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి సంబంధించి క్రీడాకారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి దాదాపు అన్ని నియోజకవర్గాల వారీగా క్రికెట్లు కానివ్వండి, అలాగే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆటల పోటీలు పెట్టి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకి సంబంధించి కొంత ప్రైజ్ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు క్రీడాకారులకు అందించినటువంటి కిట్లలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి కోచింగ్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి అంశాల్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక స్కామ్ జరిగిందని చెప్పేసి దాన్ని ఆరోపిస్తూ ఉన్నారు. దానికి తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ స్టార్ట్ చేయబోతుంది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది రోజాకి అలాగే కృష్ణదాస్కి. సో వీళ్ళిద్దరు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మాత్రం వైసీపీ ఎక్కడా కూడా అధికారికంగా మాట్లాడలేదు. రోజా కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. ఆవిడ గతంలోనే ఈ ఆరోపణలపైన స్పందించారు. గతంలోనే అంటే ఒక దాదాపు నెల క్రితమే ఈ ఆడుదాం ఆంధ్రలో స్కామ్ జరిగింది, ఆడుదాం ఆంధ్రలో రోజాకి అక్రమంగా 100 కోట్లు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అప్పటికే ఆవిడ సైలెంట్ అవ్వడము, ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా దీని మీద నోటీసులు ఇవ్వడం అనే దాన్ని మాత్రము కొంత రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మరి రోజా ఏమైనా రియాక్ట్ అవుతారా? దీంతోపాటు దీనికి సంబంధించి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఉన్నారంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కీలకంగా వ్యవహరించారు. యూత్ విభాగానికి సంబంధించి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి ఒక లీడర్. సో ఆయన కూడా శాప్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి కూడా ఈ కేసులో అక్రమంగా కొంత డబ్బు వెళ్ళింది, ఆయన కూడా దీంట్లో భాగంగా ఉన్నారంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఆరోపిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ అనుమానాలకు తావెత్తినటువంటి తరుణంలో దీని మీద ఎంతవరకు విచారణకు సహకరిస్తారు? దీని మీద వైసీపీకి సంబంధించి కానివ్వండి, అలాగే దీని మీద ఉన్నటువంటి మంత్రులిద్దరు కూడా ఎంతవరకు సహకరిస్తారని చూడాలి. అయితే ఒక్కొక్కటిగా మాత్రం వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగాయో, గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందో వాటన్నిటి మీద ఎంక్వైరీలకు కానివ్వండి, వాటన్నిటిపైన విచారణలకు కానివ్వండి, సిఐడితోనో లేదంటే పోలీసు రేంజ్లతోనో ఫైల్ అయినటువంటి ప్రతి కేసుని మళ్ళీ బయటకు తీసి అప్పుడు ఎలాంటి తప్పులు అయితే జరిగాయో ఆ తప్పులన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించే విధంగానే ఈ ప్రభుత్వం కొనసాగుతుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. లీగల్గా, రాజకీయ పరంగా కాకుండా లీగల్గా తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్షలు అయితే వేయాలో అలాంటి శిక్షలన్నీ వేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది.